మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని అలియాబాద్ గ్రామంలో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ, సర్పంచ్ గుర్కకుమార్, ఉప సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు కంఠం కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నీదా ఏమేమి అప్లై చేసినావు? మీరు ఇద్దరే ఉంటారా? ఆర్థిక సాయం అప్లై చేసినావు? ఇల్లు ఉందా? పెన్షన్ వస్తుందా? పట్టుకో మా అలియాబాద్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం ఎంతో ఇక్కడ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ప్రతి ప్రతి కుటుంబము 6 గ్యారెంటీలు ఉపయోగించుకోవాలని ప్రతి దానికి ఇక్కడ దరఖాస్తు తీసుకుంటున్నారు. గ్యారెంటీలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఏదైనా షామీర్పేట్ మండలం అలియాబాద్ గ్రామంలోని ప్రజాపాలన ఈరోజు గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. 28 నుంచి 6 తారీఖు వరకు ప్రోగ్రాం నడుస్తూనే ఉంది. మొన్న నుంచి గ్రామ పంచాయతీలో ఫామ్లు ఇస్తున్నాము, తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఈరోజు దరఖాస్తు సమర్పిస్తున్నారు కాబట్టి అందరూ పెద్ద ఎత్తున, అలియాబాద్ పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని 6 గ్యారెంటీలు ప్రతిదీ గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త వీళ్ళంతా ప్రజలందరూ ఈ సంక్షేమ పథకాలు అందుకోవాలని, సుఖ సంతోషాలు ఉండాలని రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా మొత్తం మండల అధికారులు కూడా వచ్చి ఇక్కడ సర్పంచ్ వాళ్ళ గ్రామ పంచాయతీ తరఫున కూడా మంచి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నారు. గ్రామంలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల స్వీకరణ జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలు 28వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు ఉన్నది కాబట్టి మాకు ఈరోజు గ్రామసభ మరియు ప్రజాపాలన పెట్టి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు మేము ఫామ్స్ ఇవ్వడం జరిగింది, తీసుకుంటా ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున అలియాబాద్ ప్రజలు ఈ దరఖాస్తుల ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. 6 గ్యారంటీలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ నెరవేరాలని మా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరియు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని విధాల సౌకర్యం చేశాను. ఆ సౌకర్యం చేసి ఇక్కడ 14 టేబుల్ వేయడం జరిగింది. 14 టేబుల్ల మీద కూడా అధికారులు కూడా ఇద్దరు కూర్చోవడం జరుగుతుంది. అందరు ఇక్కడ నాతోటి వార్డు సభ్యులు, నాతోటి ఉప సర్పంచ్, నాతోటి మాజీ సర్పంచులు, నాతోటి మాజీ ఉప సర్పంచులు అందరు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. అన్ని విధాలుగా ప్రజలకు సేవ చేస్తూ మేము గవర్నమెంట్ పెట్టిన పథకాలను ముందుకు తీసుకెళ్తున్నాము.